Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీ స్టూడియో ఛానల్. బుల్లితెరపై సంచలనం సృష్టిస్తున్న కుక్కు విద్యారత్నాలు సీజన్ 2లో ఇప్పుడైతే కొన్ని ఊహించిన ట్విస్టులు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు ఏమో మన బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసినప్పటి నుంచి కూడా షో టీఆర్పీ అయితే మాత్రం రేటింగ్స్ ఘోరంగా పడిపోతున్నాయని టాక్ అయితే నడుస్తుంది. మరి నిజంగానే కళ్యాణ్ లేకపోవడం వల్ల రేటింగ్స్ దెబ్బతింటున్నాయా? మరోవైపు హౌస్ లో డీమాన్ పవన్ అలాగే తనూజ తమ వంటలతో పర్ఫార్మెన్స్ తో జడ్జెస్ ని ఎలా ఫిదా చేస్తున్నారు? అసలు కళ్యాణ్ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా లేదా ఈ షోలో? ఈ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్ని ఈ రోజు మన వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీ స్టూడియో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా అసలు విషయానికి వస్తే ఈ వారం సండే ఎపిసోడ్ ని సమ్మర్ క్యాంప్ స్పెషల్ థీమ్ తో ప్లాన్ చేశారు. ఇందులో కంటెస్టెంట్స్ అందరూ సమ్మర్ స్పెషల్ ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేశారు. ముఖ్యంగా మన డీమాన్ పవన్ అలాగే సుహాసినిల కాంబినేషన్ అయితే అదిరిపోయింది. వీరు చేసిన మ్యాంగో ఫిష్ కర్రీ గానీ వాటర్ మిలన్ మాక్టైల్ గానీ జడ్జెస్ చూసి బాగా ఎగ్జైట్ అయ్యారు. అంతేకాకుండా పవన్ వంటకి ఫిదా అయిపోయిన జడ్జెస్ ఏకంగా స్టేజ్ పైకి వచ్చి పవన్ అయితే హక్ చేసుకుని మరి అప్రిషియేట్ చేశారు. ఇక పవన్ గ్రాఫ్ రోజు రోజుకి పీక్స్ కి వెళ్తుంది. జడ్జెస్ కూడా నువ్వు పెద్ద చెఫ్ అయిపోతావు అంటూ పవన్ ని విపరీతంగా పొగిడేశారు. ఇక హైయెస్ట్ మార్కులతో పవన్ ఈ వారం అయితే ఫస్ట్ ప్లేస్ లో నిలిచాడు. ఇలాగే ఆడితే ఫైనల్ లో కప్పు కొట్టేది పవన్ అండ్ ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోతున్నారు. ఇక మిగిలిన కంటెస్టెంట్స్ వాళ్ళు సాధించుకున్న మార్కులు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం. తేజస్విని కళ్యాణ్ ఎలిమినేషన్ వల్ల సేవ్ అయిన తేజస్విని ఈ వారం మ్యాంగో రిలేటెడ్ ఐటమ్స్ తో ఊహించిన విధంగా బౌన్స్ బ్యాక్ అయితే అయ్యింది. సెకండ్ ప్లేస్ లో మంచి మార్కులు అయితే సాధించుకుంది. ఇక మన పల్లవి అలాగే ఇమ్ము వీరు చేసిన మ్యాంగో రిలేటెడ్ ఐటమ్స్ కూడా జడ్జెస్ కి చాలా బాగా నచ్చాయి. వీళ్ళైతే థర్డ్ ప్లేస్ సాధించుకున్నారు. ఇక మన రాకేష్ అలాగే హరి కలిసి అల్లం ఆవకాయ ముద్దపప్పు ఆవకాయ దద్దోజనం అని 3 ఐటమ్స్ చేశారు. కానీ టైం లిమిట్ లో ఎక్కువ చేయడం వల్ల ముద్దపప్పు ఆవకాయ టేస్ట్ చెడిపోయింది. సో దీంతో జడ్జెస్ కొంత అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు. సో వీళ్ళైతే ఫోర్త్ ప్లేస్ కి పరిమితం అయ్యారు. సో నెక్స్ట్ మన వీడియోలో ఇంపార్టెంట్ పాయింట్ కళ్యాణ్ ఎలిమినేషన్ తర్వాత నిజంగా టీఆర్పీ రేటింగ్స్ పడిపోయినాయి లేదా ఇప్పుడు చూద్దాం. సో కళ్యాణ్ పడాల షో నుంచి తప్పుకున్న తర్వాత టీఆర్పీ రేటింగ్స్ దారుణంగా పడిపోయినాయి, ఇది నిజం. సో గతంలో శనివారం ఎపిసోడ్ కి 5 నుండి 6 వరకు టీఆర్పీ వచ్చేది. సో ఈ వారం కేవలం 4కి పడిపోయింది. అలాగే సండే ఎపిసోడ్ టీఆర్పీ కూడా 4గా నమోదైంది. సో దీన్ని బట్టి షోలో కామెడీ ఎంత బాగున్నప్పటికీ కూడా మెజారిటీ ఆడియన్స్ కేవలం కళ్యాణ్ అలాగే తనుజాల కోసం ఈ షో చూస్తున్నారని క్లియర్ కట్ గా అర్థమైపోయింది. సో ఒకవేళ తనుజ కూడా ఎలిమినేట్ అయిపోతే రేటింగ్స్ 2కి పడిపోయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో మన వీడియోలో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ కళ్యాణ్ రీఎంట్రీ ఉంటుందా లేదా షోలోకి అని అందరూ అడుగుతున్నారు. సో దీని గురించి కూడా కొంత క్లారిటీ అయితే ఇస్తాను. సో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకు తెలిసిన సోర్సెస్ ప్రకారం ఇప్పటి వరకు అయితే కళ్యాణ్ రీఎంట్రీ అయితే ఉండదు. కానీ ఇట్లాగే రేటింగ్స్ అనేది కంటిన్యూషన్ గా డౌన్ అవుతూ ఉంటే మేకర్స్ ఖచ్చితంగా కళ్యాణ్ రీఎంట్రీ కోసం రిక్వెస్ట్ చేసే అవకాశాలు అయితే 100% ఉన్నాయి. సో ప్రస్తుతం కళ్యాణ్ తన కొత్త ఆల్బమ్ సాంగ్ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. పెద్ద సినిమా కూడా అతి త్వరలో రిలీజ్ ఉండడం వల్ల ఈ సాంగ్ కొంచెం డిలే అవుతుంది. సో వచ్చే నెలలో ఈ సాంగ్ ట్రైలర్ అలాగే రిలీజ్ డేట్ అప్డేట్స్ అయితే వస్తాయి. ప్రస్తుతానికి కళ్యాణ్ కొంచెం ఫ్రీగానే ఉన్నాడు కాబట్టి షో మేకర్స్ కూడా గట్టిగా అడిగితే ఆయన రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. కానీ ఇప్పటి వరకు అయితే మేకర్స్ అలాంటి ఆలోచనలు ఏం చేయలేదు. సో కళ్యాణ్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిన షోలో చాలా క్లియర్ గా అయితే చెప్పారు. సో రీఎంట్రీ ఉంటుందా లేదా అనేది మనం ఇంకొన్ని వారాలు వేచి చూడాలి. సో ఇంకొక పక్క ఫ్యాన్స్ వర్షన్ చూసుకున్నట్టయితే ప్రోమోస్ కింద విపరీతంగా కామెంట్స్ పెడుతున్నారు. కళ్యాణ్ రీఎంట్రీ కావాలి, కళ్యాణ్ మాకు షోలో కనిపించాలి అంటూ. సో ఎవరైతే తనుజాల కోసం కళ్యాణ్ కోసం వాళ్ళ మూమెంట్స్ ఉంటాయని వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండింగ్ కనిపిస్తుందని ఈ షో చూడడం స్టార్ట్ చేశారో వాళ్ళ వల్లే 6 రేటింగ్ అయితే వచ్చింది. సో ఇప్పుడు సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ ఒక్క వారానికి రేటింగ్ పడిపోయింది. సో దీన్ని బట్టి మేకర్స్ అర్థం చేసుకోవాలి బిగ్ బాస్ సీజన్ ఎంత పెద్ద హిట్ అయింది అనేది. అది కేవలం కళ్యాణ్ తనుజ ఫ్రెండ్షిప్ వల్ల బాండింగ్ వల్ల అనేది. సో వాళ్ళు ఎప్పుడెప్పుడు కనిపిస్తారని ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తా ఉన్నారు. సో మీరేమో వాళ్ళని సరిగ్గా యూజ్ చేసుకోవడం లేదు. మీరు ప్రాపర్ గా ఒక షోలో వాళ్ళిద్దరిని పెట్టి ఆడియన్స్ ఎంటర్టైన్ చేస్తే టీఆర్పీ రేటింగ్స్ ఎక్కడో ఉంటాయి ఖచ్చితంగా. సో మేకర్స్ కూడా ఇది ఆలోచించుకోవాలని నేనైతే అనుకుంటున్నాను. సో మీరు కూడా మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్ లో గట్టిగా చెప్పండి. సో ఇది గైస్ చూశారు కదా కుక్కు విద్యారత్నాలు సీజన్ 2 లేటెస్ట్ ముచ్చట్లు. కళ్యాణ్ పడాల సైలెంట్ గా జెన్యున్ గా ఆడుతూ బిగ్ బాస్ సీజన్ అయితే గెలిచాడు. ఇప్పుడు ఈ షోలో కూడా లోటు స్పష్టంగా కనిపిస్తుంది. మరి మీలో ఎంతమంది కళ్యాణ్ రీఎంట్రీ కోసం గట్టిగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ ఖచ్చితంగా మాతో షేర్ చేసుకోండి. అలాగే డీమాన్ పవన్ వంటలపై మన తనుజ వంటలపై లేటెస్ట్ గా ఉన్న మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో మాతో తెలియజేయండి. సో ఇలాంటి లేటెస్ట్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన టాకీ స్టోరీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. సో వీడియో ఇంకా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే
వీడియోకి ఒక లైక్ చేసి, కామెంట్ చేసి హైప్ వినిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తది. సో, చివరగా మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ అని, తనుజ ఫ్యాన్స్ అయితే తనుజ అని కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నాలాగే కళ్యాణ్, తనుజ మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్, తనుజ అని మెన్షన్ చేయండి. ఇక మన రైవన్ జోడీ ఫ్యాన్స్ కూడా రైవన్ అని మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకొక లేటెస్ట్ మంచి అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.